ఇది ఫస్ట్ మోడ్ మనకి ఒకదాని నుంచి మాత్రమే వస్తుంది. సెకండ్ మోడ్ లో మనకి 3 హోల్స్ నుంచి మనకైతే ఇలా చల్ల గాలి అయితే మనకి మంచిగా వస్తుంది స్నో టైప్ లో. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి అన్నిటి నుంచి కూడా మనకు వస్తుంది. చూడండి దీని మూవ్మెంట్ ని బట్టి కూడా మనకైతే మంచిగా పోతుంది. మనం ఎలా ఎటు సైడ్ అంటే అటు సైడ్ కి మంచిగా ఈ చల్లగాలి అంతా కూడా వెళ్ళిపోతుంది. మీకు కనిపిస్తూ ఉంటది ఇదైతే. సో నా పక్కన చూస్తున్నారు కదా ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. దీని ఎయిర్ కూలర్ ఫ్యాన్ అని కూడా చూపిస్తుంది. ఇక సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఏంది, కరెంటు ఏంటంటే అది ఫ్యాన్ అయినా ఏసీ అయినా కూలర్ అయినా మనకి ఏది కూడా వర్కౌట్ కాదు. అప్పుడు మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఆ ఇబ్బందిని కవర్ చేయడానికే ఈ ఎయిర్ కూలర్ ఫ్యాన్ అన్నమాట. సో ఇది మనకి కరెంట్ లేనప్పుడు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఇక్కడ మనకైతే శాంపిల్ గా అయితే చూపిస్తుంది కదా. ఇంకా ఇందులో చాలా ఫ్యూచర్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి అబ్బా. ఈజీగా దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో లైట్ కూడా వస్తాయి కాబట్టి కరెంట్ పోయినప్పుడు ఫ్యానే కాకుండా మనకి ఈజీగా లైట్ కూడా మనకి ఇందులోనే సెటప్ చేసుకోవచ్చు. సో ఇది మనము ఆఫీస్ లో కానివ్వండి, కిచెన్ లో, లేదంటే నార్మల్ గా హాల్లో ఉన్నప్పుడు, మెయిన్ గా చెప్పాలంటే మనం ఇక వంట గదిలో ఉన్నప్పుడు మనము ఫ్యాన్ వేసుకోలేము, వంట గదిలో ఏసీ అనేది దాని జోలికి కూడా మనం పోలేము. మరి అలాంటప్పుడు మనం వంట చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడతాం ప్రతి సమ్మర్ లో కూడా. సో ఆ ఇబ్బందిని కవర్ చేసుకోవడానికి కూడా ఈ ఎయిర్ కూలర్ ఫ్యాన్, ఈ మినీ ఎయిర్ కూలర్ ఫ్యాన్ అనేది మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఫ్యాన్ వేస్తే గ్యాస్ పోతుంది, ఏదా కేవలం మనకు మాత్రమే ఉంటది కాబట్టి ఈజీగా మనం వంట చేసుకోవచ్చు. ఎట్ ఏ టైమ్ లో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా యూజ్ చేసుకోవడానికే ఈ ఎయిర్ కూలర్. సో ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ అంటే స్మెల్స్ వేరే రావడానికి ఇక్కడ మనము దానికి సంబంధించిన లిక్విడ్ కూడా మనం వేసుకోవచ్చు. మన దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ అని కూడా చెప్తుంది. సో ఇది చూసిండే కదా, లైట్ ఫ్యానే కాకుండా మనకి చిన్న చిన్నగా స్నో టైప్ లో కూడా చాలా కూల్ గా కూడా వచ్చేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు ఇంత మంచిగా ఉన్న తర్వాత ఇంకా మనకి ఏం కావాలి, ఇలా కరెంట్ పోయినప్పుడు మనం ఇంట్లో కూర్చున్నా, చిన్నపిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, మనమే వర్క్ అంతా చేసి సింగిల్ గా ఉన్నా సరే ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సో దీని బయింగ్ ఎలాగా, సో దీని అమౌంట్ ఎంత, అసలు ఇది మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది అయితే మీకు నేను క్లియర్ గా చెప్తాను. సో దీని అయితే నేను ఆన్లైన్ లోనే బై చేశాను. బై చేసిన తర్వాత ఎంత ప్రోడక్ట్ అయింది ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే పైన బెల్ట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని క్యారీ చేసుకోవడానికి, అటు ఇటు తీసుకెళ్ళడానికి, ఇలా పట్టుకొని వెళ్ళడం కష్టం కదా, సో అందుకోసం అని. దాని తర్వాత వచ్చేసి ఇది మనకు ఇది ఎయిర్ కూలర్ ఫ్యాన్ అనేది ఇది చూడండి. మీ అందరికి టేబుల్ ఫ్యాన్ తెలిసే ఉంటది కదా. సో అలాగా ఇక్కడ మనకైతే ఫేస్ అయితే ఫస్ట్ ది ఇక్కడ మనకి సేమ్ అలానే ఉంటది. కాకపోతే టేబుల్ ది కాదు, నార్మల్ గా మనం ఈ టేబుల్ మీద పెట్టుకున్న టేబుల్ మీద, చైర్ మీద పెట్టుకున్న చైర్లు. సో మనకి ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ వైట్ బాక్స్ ఏదైతే ఉందో, సో ఇందులో మనము వాటర్ నింపుకోవడానికి అన్నమాట. సో ఇక్కడ ఖాళీ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకి కేబుల్ కూడా వచ్చేసింది. సో ఇందులో మనము వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకి చాలా చల్లగా స్నో లాగా మంచిగా వస్తుంది అనమాట. నార్మల్ ఫ్యానే కాకుండా ఇక్కడ నుంచి చిన్న స్నో టైప్ లో మనకి ఎయిర్ కూడా వస్తుంది. అప్పుడు మనకి చాలా బాగుంటది. సో ఇది మనం ఏ వాటర్ అయితే ఆ వాటర్ అయితే మనం పోసుకోవడానికి ఉంటది. ఇక ఫ్యాన్ సెటప్ అంటే మనకి సైడ్ లకి అయితే మూవ్ అవ్వదు. కేవలం మనం కింది సైడ్ ఉంటే కింది సైడ్ కి, కొంచెం పైన సైడ్ ఉంటే పైన వైపుకి ఇలా మనం దీన్ని టర్న్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం కూర్చున్న లెంత్ విధానాన్ని బట్టి కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటాం కదా, సో అలాంటి దాన్ని బట్టి దీన్ని మనము ఈజీగా అడ్జస్ట్ అనేది మనం చేసుకోవడానికి ఉంటది. సో దీన్ని మనం ఆన్ చేసుకున్న తర్వాత సో మనకి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి దీన్ని స్టార్ట్ చేసే బటన్, అంటే ఈ ఫ్యాన్ ని స్టార్ట్ చేసే బటన్. ఇందులో ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి స్పీడ్ అన్నమాట. ఇప్పుడు మన ఫ్యాన్ కి 5 వరకు ఉంటాయి కదా నెంబర్స్, ఇందులో 3 వరకు. ఫస్ట్ అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 1, తర్వాత 2, తర్వాత 3 అనేది హై స్పీడ్ లోకి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత బటన్ వచ్చేసి మనకి ఎయిర్ కూలర్. సో చెప్పాను కదా స్నో లాగా వస్తుంది అనేసి, ఆ స్నో లాగా రావడానికి ఇక్కడ మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఇవి. సో ఇది కూడా మనకి 3 మోడ్స్ ఉంటది, 1, 2, 3 అనేది ఉంటది. సో 3 అనేది అన్నింటిలోకి వెళ్ళి కూడా మనకి చాలా చల్లగాలి స్నో తో పాటుగా మనకి చిన్న చిన్నగా వస్తూ ఉంటది. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి లైట్స్. సో ఈ వెనకాలనే మనకి ఇక్కడ లైట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే మన ఆల్మోస్ట్ దీన్ని యూజ్ చేస్తున్నాము అంటే కరెంట్ పోయిన సమయంలోనే కదా, సో ఆ సమయంలో ఫ్యాన్ తో పాటుగా మనకి లైట్స్ అనేది ఇందులో మనకి వస్తుంటాయి అనమాట. 7 కలర్స్ ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి 4th బటన్ మనకి టైమర్, అంటే మనము టైం సెట్ చేసుకోవాలి. ఇక్కడ 1, 2, 3 అవర్స్ వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. సో మనం 1 క్లిక్ చేస్తే 1 అవర్, సెకండ్ క్లిక్ చేస్తే 2 అవర్స్, థర్డ్ టైం క్లిక్ చేస్తే 3 అవర్స్. తర్వాత ఇక్కడ మనం టైమర్ ఆన్ చేసుకుంటే ఏంటంటే 3 అవర్స్ తర్వాత ఇది ఆన్ అయి ఉంటది కదా, 3 అవర్స్ తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో మనం 1 అవర్ ని సెట్ చేసుకున్నాం అనుకోండి, 1 అవర్ తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనం లేచి స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఇది
ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా యూస్ఫుల్ గా ఉండే విధంగా మనకైతే మస్తుగానైతే వచ్చేసింది. సో ఓకే, దీన్ని మీకు నేను ఆన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఏంటి అనేది. సో మనం మన దగ్గర అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర మనకైతే పవర్ బ్యాంకులు అయితే ఉంటాయి కదా. సో ఇది ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేసేది అయితే కాదు. అంటే ఛార్జ్ అయిన తర్వాత ఇన్ని అవర్స్ ఛార్జ్ చేస్తే మనకి ఇన్ని అవర్స్ వస్తుంది అనేది కాదు, మనం డైరెక్ట్ కరెంట్ కి కనెక్ట్ చేసుకునేది. సో దీని ప్రకారం చూసుకుంటే మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది. దీనికి ఎక్కువ కరెంట్ కూడా హెవీగానైతే కాలేదు, ఎందుకంటే చాలా చిన్న మోటార్స్ కాబట్టి మనకి పవర్ బ్యాంక్ చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో నా దగ్గర ఆల్రెడీ పవర్ బ్యాంక్స్ మొబైల్స్ కోసం ఉన్నాయి కాబట్టి నేను దీనికి కనెక్ట్ చేసి మీకు ఇక్కడనే చూపిస్తాను. సో దీన్ని కనెక్ట్ చేయాలంటే వెనకాల సైడ్ ఇక్కడ మనకి ఉంటది కనెక్ట్ చేసుకోవడానికి. చూడండి, కనెక్ట్ చేయగానే మనకి లైట్స్ అనేది అలా వచ్చి వెళ్తాయి, అంటే కనెక్ట్ అయింది అనే సిగ్నల్ అన్నమాట. సో దాని తర్వాత మనం ఇంకా ఆన్ చేసుకోవాలి స్టార్టింగ్. సో ఫస్ట్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా 1 స్పీడ్ మీద ఉంటది. దాని తర్వాత సెకండ్, ఇప్పుడు ఇది థర్డ్. నేను కూడా ఒక చిన్న చిన్న పేపర్ ముక్కలను అయితే ట్రై చేస్తున్నాను. సో మనకి ఇది స్టార్టింగ్ మోడ్ అంటే ఫస్ట్ లెవెల్లో ఇది. ఇక్కడ మనకి లైట్స్ కూడా వస్తాయి, ఇది ఏ లెవెల్లో ఉందని తెలవడానికి. సెకండ్, థర్డ్, 3 స్పీడ్ ఇది. సో ఈ సెకండ్ది యూజ్ చేయాలంటే ఇందులో ఫస్ట్ మనం వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాతనే మనం సెకండ్ని యూజ్ చేయగలుగుతాము. కొన్ని వాటర్ పోసి మీకు శాంపుల్గా నేనైతే చూపిస్తాను. సో ఇదంతా కూడా మనకి వాటర్ ప్రూఫ్ తోనే మనకి డిజైన్ చేసింది కాబట్టి షాక్ కొడుతుంది అది ఇది అనే భయం అయితే మనకైతే ఏమి కూడా లేనే లేదు. కింద పడేసుకుంటే మాత్రం డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో మనం ఫ్యాన్ ఆన్ చేయకుండా కూడా మనకి కూల్ గా వచ్చే స్నో టైప్ది కూడా మనకి ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్ రావట్లేదు కానీ సెకండ్ స్పీడ్ లో అనేది వస్తుంది అండ్ థర్డ్ స్పీడ్ తక్కువ వస్తుంది. ఇలా కాకుండా మనము ఫ్యాన్ ఆన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ కూల్ అనేది ఇంకా మంచిగా వస్తుంది నార్మల్ గా. సో ఇప్పుడు నేను ఇది 3 స్పీడ్ లో పెట్టాను. చూడండి, మనము ఈ స్నో టైప్ కూడా ఆన్ చేసినాం కదా, ఇక్కడ మీకు కూడా తెలుస్తుంది కదా చాలా చల్లగా ఉంది. మనం దీని దగ్గర ఉంటే ఇంకా కూల్ వాటర్ పోసినాం అనుకోండి ఇంకా చాలా చల్లగా, తొందరగా మనం ఎంత వేడితో ఉన్నా సరే చాలా సింపుల్ గా కూల్ అయిపోతాం. సో ఇది ఫస్ట్ మోడ్, మనకి ఒక దాని నుంచి మాత్రమే వస్తుంది. సెకండ్ మోడ్ లో మనకి 3 హోల్స్ నుంచి మనకైతే ఇలా చల్ల గాలి అయితే మనకి మంచిగా వస్తుంది స్నో టైప్ లో. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి అన్నిటి నుంచి కూడా మనకు వస్తుంది. చూడండి, సో దీని మూమెంట్ ని బట్టి కూడా మనకైతే మంచిగా పోతుంది. మనం ఎలా ఎటు సైడ్ అంటే అటు సైడ్ కి మంచిగా ఈ చల్లగాలంతా కూడా వెళ్ళిపోతుంది, మీకు కనిపిస్తూ ఉంటది ఇదైతే. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు లైట్ అని చెప్పాను కదా, సో ఇది లైట్ మనకి. సో ఇక్కడ మనకి లైట్ కూడా ఆటోమేటిక్ గా ఇందులోనే ఉంటుంది, మనకి లోపల సైడ్ ఉంటుంది. సో మనకి లైట్ గా మంచిగా బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు ఈ చిన్న వెలుతురు కూడా మనకి ఎంతో బ్రైట్ గానే కనిపిస్తాయి కదా. సో ఇందులో మనకి 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ ని చేంజ్ చేసుకోవడం కూడా ఇదే బటన్ క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ అయితే మనకు వస్తూ ఉంటది. మీరు ఇటు సైడ్ కలర్స్ ని చూడండి, ఇటు సైడ్ మీరు ఎయిర్ ని చూసుకోండి. రెండోది, 3, 4, 5, 6, 7 తర్వాత మనం క్లిక్ చేసినాం అనుకోండి ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఏ లైట్స్ కూడా మనకి రానేరావు. సో మళ్ళీ క్లిక్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా మళ్ళీ ఒక కలర్ అనేది వస్తుంది. ఇట్లా మనము లైట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఈ టైమర్. సో టైమర్ ది మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇది 1 అవర్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేసుకొని నా వర్క్ బిజీలో నేను అలానే ఉండిపోయాను అనుకోండి, 1 అవర్ టైం తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ప్రత్యేకించి వచ్చి ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. లేదా మనం 2 అవర్స్ కి సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, 2 అవర్స్ తర్వాత థర్డ్ ది క్లిక్ చేసుకుంటే 3 అవర్స్ తర్వాత అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మనకి ఇది ఏదో వద్దు అంటే 3 తర్వాత మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఆన్ ఆఫ్ కి ఆ స్పీడ్ పెంచడానికి కూడా ఒకటే బటన్. ఫస్ట్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, దాని తర్వాత క్లిక్ చేస్తూ ఉంటే లెవెల్స్ పెరుగుతాయి, లెవెల్స్ అయిపోయిన తర్వాత క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే అదే ఆన్ అయిపోయే విధంగా మనకి ఈజీగానైతే వచ్చేస్తుంది. సో క్లీన్ చేసుకోవడం అయితే దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ అయితే వాటర్. సో వెనకాల సైడ్ అయితే సేమ్ మనం ఇంతకు ముందుకు చూసినాం కదా టేబుల్ ఫ్యాన్, సో సేమ్ దాని స్ట్రక్చర్ లోనే మనకైతే ఇది కనిపిస్తుంది. ఇక క్యారీ చేసుకోవడానికి ఇందాక ఇచ్చిన ఈ బెల్ట్ అనేది ఉంది కదా, సో ఈ బెల్ట్ కనుక ఇక్కడ మనం ఫిట్ చేసుకున్నామంటే పట్టుకొని మనం ఆ రూమ్ లోకి ఈ రూమ్ లోకి ఈజీగా తీసుకుపోవడానికి అయితే మనకి మంచిగా ఉంటుంది. ఇందులో కనుక మనం కూల్ వాటర్ పోసినాం అనుకోండి, కరెంట్ ఎంతసేపు పోయినా సరే ఇది మన పవర్ బ్యాంక్ ఉన్నంత వరకు కూడా మంచిగా ఇట్లా కూల్ గా మంచిగా స్నో లాగా సూపర్ గా వస్తూ ఉంటాయి.
మెయిన్ గా మనం వంట చేసినప్పుడు ఎక్కువ చీదర పెడుతుంది, మళ్ళీ చిన్న పిల్లలకి కూడా చాలా ఉడకపోతుంటది కదా, మస్తు యూస్ఫుల్ అవుతుంది. ఇక మన పేరెంట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, అలాగే మనకి చిన్న చిన్న షాపులు ఇట్లా ఉంటాయి కదా, సో అప్పుడు కూడా మనం కరెంట్ పోతే స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేకుండా, సో అక్కడ ఉండే కౌంటర్ లో ఉండే వాళ్ళకైనా, అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకైనా, ఆఫీస్ లో అంటే మీరు వర్క్ చేసుకోవడం, పర్సనల్ షాప్ అయినా లేదంటే ప్రొఫెషనల్ అయినా సరే, మనం ఏదైనా దగ్గర షాప్ దగ్గర ఉన్నాము అంటే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాంటివి మనం ఎన్నో పర్సనల్ బిజినెస్ చూస్తున్నాం కదా, సో అలాంటి దగ్గరికి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే ఇది హోమ్ లోనే కాకుండా ఆఫీస్ లో కూడా వర్క్ చేస్తుంది. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. కరెంట్ పోయిందంటే ఎవరికైనా ఫ్యాన్ కావాలి కాబట్టి ఈజీగా ఉంటది. అండ్ మళ్ళీ వెయిట్ కూడా మనం అటు ఇటు మోసుకోవడానికి ఎక్కువ వెయిట్ ఏం లేదు. ఇంత వాటర్ పోయకపోతే చాలా అల్కగా ఉంటది. కొంచెం వాటర్ పోసినాం కాబట్టి వాటర్ వరకు మాత్రమే మనకి వెయిట్ ఉంటది, చాలా లైట్ వెయిట్. అండ్ మనకి ఇది ఎక్కడ కూడా షాక్ కొట్టే విధంగానైతే మిస్టేక్స్ అయితే ఏం రాలేదు. ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోగానే అవే చూసుకున్నాము కనెక్షన్స్ ఏమైనా మనం టచ్ చేస్తే అది ఇది అవ్వడం అని. కానీ టోటల్ గా మనకి ప్లాస్టిక్ తో వచ్చింది కాబట్టి షాక్ కొడుతుంది అనే టెన్షన్ లేదు. కొంచెం స్టీల్ బాడీ వస్తే మనకి ఆ ప్రాబ్లం ఉంటాయి, కానీ ప్లాస్టిక్ ది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే లేదు. నాకైతే సూపర్ యూస్ఫుల్ గా ఉందబ్బా. ఎందుకంటే నా యూజ్ కోసమే మా హస్బెండ్ అయితే ఓకే కిచెన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఒక్కొక్కసారి కొన్నిసార్లు వంట మనకు టైం దాటిన తర్వాత కిచెన్ లో పోయినామంటే అదొక పెద్ద అగ్నిగుండం లెక్క కనిపిస్తాయి కదా. సో పోయినసారి ఏమో చిన్న ఫ్యాన్ తీసుకున్నాము, బట్ దాంతో పాటుగా ఇది కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఎండాకాలం అంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి యూస్ఫుల్ గా ఉంటది అనేసి. సో మనకు ఇక్కడ ఉంటే మినిమం మనం 2-3 మెంబర్స్ మేము ఉన్నా గానీ మనకి అక్కడ వరకు కూడా మంచిగానే వస్తుంది. సో మొత్తానికి అయితే ప్రోడక్ట్ అయితే ఇదిలా. మరి ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నచ్చలేదు అనుకోండి, రిటర్న్ పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మరి దీన్ని ఎక్కడికి వెళ్ళి బై చేయాలి అని మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. కింద మన షాపింగ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రోడక్ట్స్ అనే కాకుండా ఈ లీటర్స్ ఎక్కువ ఉండేటివి, హవర్స్ ఎక్కువ ఉండేటివి, ఇందులోనే ఇంకా ఛార్జింగ్ అయ్యేటివి, ఇలాంటివి మనకి డిఫరెంట్ గా ఉంటాయి. సో డిఫరెంట్ గా వెళ్ళే కొద్దీ మనకి అమౌంట్ అనేది పెరగడమా తగ్గడం అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ సీజన్ కాబట్టి దాని తర్వాత రోజులలో మేబీ రేట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి నేను ముందుగానైతే కొనిపెట్టుకున్నా. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సో మీ ఇంట్లో ఉన్న సింగిల్ పర్సన్స్ కైనా సరే మీరు ఈ సమ్మర్ లో మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది మన లో బడ్జెట్ లో. నాకైతే ప్రోడక్ట్ అయితే మస్తు నచ్చింది. సో తీసుకున్న తర్వాత మీరు వాడిన వాళ్ళు మీకు ఎంత మందికి ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ గా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.